వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఈఏపీ సెట్ 2024కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ ఆల్రెడీ అందరూ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. మార్క్స్ అయితే చెక్ చేసుకోవడం కూడా ఉంటారు. సో ఎలా చెక్ చేసుకోవాలో తెలియనట్లయితే కనుక నేను ఆల్రెడీ వీడియో చేశాను. వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేసి మీరైతే చూసేయండి. సో మార్క్స్ చెక్ చేసుకున్న తర్వాత మీ మార్క్స్ తగ్గట్టుగా ర్యాంక్ ఎంత వస్తుంది అనేది వీడియోలో క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను. అలాగే ఈ ర్యాంక్స్ అనేవి నాట్ ఎగ్జాక్ట్గా అయితే ఉండవన్నమాట. సో ఒక ఐడియా కోసం మాత్రమే ఈ ర్యాంక్స్ అనేవి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చెప్పే ముందు దానికంటే మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్ ఎంసెట్ 2024 మార్క్స్ బస్ ర్యాంక్స్ అనేది చెప్పబోతున్నాను. మీ మార్క్స్ అయితే ఎగ్జాక్ట్స్గా అయితే కాదు. సో మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఒరిజినల్ మార్క్స్ అనేది తెలుస్తాయి అన్నమాట. ఒరిజినల్ ర్యాంక్ అనేది తెలుస్తుంది. సో 112 మార్క్స్ అండ్ అబోవ్ వచ్చిన స్టూడెంట్స్కి అయితే 1000 ర్యాంక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 103 నుంచి 1111 వరకు, అంటే 111 వరకు 2000 ర్యాంక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 94 మార్క్స్ అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళకి 3000 ర్యాంక్ నుంచి 4000 ర్యాంక్ మధ్యలో అయితే ఉంటుంది. 86 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 86 అండ్ అబోవ్, 77 నుంచి 85 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 10,000 ర్యాంక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 66 నుంచి 76 వచ్చిన వాళ్ళకి 20,000 ర్యాంక్ అయితే ఉంటుందన్నమాట. 59 నుంచి అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళకి 30,000 నుంచి 40,000 వరకు ర్యాంక్ అయితే ఉంటుంది. 57, 54, 52, 50 ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి 70,000 నుంచి 80,000 మధ్యలో అయితే రావడం అయితే జరుగుతుంది. సో 48 అండ్ 40 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1,20,000 నుంచి అబోవ్ అండ్ బిలో కూడా ఉండొచ్చు అన్నమాట. 90,000 నుంచి 1,00,000 అబోవ్ అయితే ఉండడం జరుగుతుంది. 50 నుంచి ఎవరికైతే వచ్చినాయో మార్క్స్ అనేవి. సో ఈ మార్క్స్ అయితే ఫైనల్ అయితే కాదు. సో మీ ర్యాంక్ రిలీజ్ చేస్తారు కదా, ఆ రోజునే మీ అసలైన ర్యాంకులు అయితే వస్తాయన్నమాట. సో ఇది జస్ట్ ఐడియా కోసం మాత్రమే.